స్తోత్రం 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 స్తోత్రం. మీకే మహిమ రాజా, మీకే స్తుతి ఘనత ప్రభావాలు యుగయుగాలు చెల్లునుగాక. ఆమేన్. సో మనకు ఒక 40 నిమిషాల సమయం ఉంది. చక్కగా దేవుని మాటలను ఈ రోజుతో మనము స్తుతి ఆరాధన అంశాన్ని పూర్తి చేద్దాం. సమయం లేకపోయినప్పటికీ ఒక్కసారి గతంలోకి వెళ్దాం, పునశ్చరణ చేసుకుందాం. ముగింపు సందేశం కాబట్టి మనం గతంలో ఏమేమి ధ్యానించాం, వారం వెంబడి వారము ఒకసారి ధ్యానం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం చాలా వేగంగా. ఒకసారి చూడండి, మొట్టమొదటి వారం WORSHIP వర్షిప్ అనేటటువంటి ఈ 7 అక్షరాలకు ఆరాధన నాయకులైన వారు, గొప్ప ఉద్దండులైన వారు ఏ ఏ సంగతులను వారు నిర్ధారించారో వాటిని మనము ధ్యానం చేశాం, వర్షిప్ అనే విషయాన్ని. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప ఆరాధన నాయకులు, సంగీతకారులు, అభిషిక్తులైనటువంటి గాయకులు అనుభవంలోంచి చెప్పినటువంటి కొన్ని కోట్స్, ఆరాధన అంటే ఏమిటి అనే వారి అనుభవాల్లోంచి మనకు చాలా విషయాలు, కనీసం 10-11 విషయాలు చెప్పారు, అద్భుతమైన విషయాలు. అందులో మొన్న కూడా ఒకటి జ్ఞాపకం చేశాను. అదేంటంటే ఆరాధన అంటే దేవుడు మనలో ఉంచిన శ్వాసను తిరిగి దేవునికి ఇవ్వటము. ఎంత భావగర్భితమైన ఆలోచనలో అభిషిక్తులు చెప్పిన మాటలు. ఆరాధన అంటే ఈ స్తుతి ఆరాధన అంశాన్ని మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే చెప్పాను కదా, ప్రస్తుతం ఉన్నటువంటి సేవలో సేవకులు కొంతమంది, వాళ్ళ పిల్లలు కొంతమంది, కొన్ని సంస్థల వారు కొన్ని పద్ధతులు, కొన్ని విధానాల్లో పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఉద్దేశించినటువంటి, పరిశుద్ధాత్ముడు ఉద్దేశించినటువంటి రీతిలో ఆరాధనలు కాకుండా అవి విచిత్రమైన రూపు ధరించుకొని చిత్ర విచిత్రమైన రీతిలో ఆరాధనలు జరుగుతున్నాయి. కాబట్టి అది కరెక్ట్ అయిన విధానం కాదని, పైగానేమో మనలను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు సాంఘిక మాధ్యమం ద్వారా రకరకాల ఆరాధనలు లైవ్లు ఇచ్చేస్తున్నారు, వీడియోలు అప్లోడ్ చేసేస్తున్నారు. వాటిలో ఇది ఆరాధన అంటున్నారు, అది ఆరాధన అంటున్నారు, ఇలా చేస్తేనే ఆరాధన అంటున్నారు. ఏది ఆరాధన అనేది మనం కూలంకషంగా తెలుసుకోవాలని ఇది మొదలుపెట్టాం. ఒక వారం కొన్ని అనుభవజ్ఞులు చెప్పిన కోట్స్ ధ్యానం చేసాం. మరొక వారం ఏం చేసామంటే, చాలామంది ఆరాధనలోకి ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు, ఎందుకని చాలామంది కొంతమంది ఆరాధన చేస్తుంటే కొంతమంది ఏమో మౌనంగా ఉంటున్నారు, కొంతమంది ఇష్టపడట్లేదు, కొంతమంది స్తుతించడానికి ఇష్టపడట్లేదు. అలా ఎందుకు, కారణాలు ఏంటని వాక్యానుసారంగా తెలుసుకున్నాం. ఆ తర్వాత అసలు ఆరాధన అనే దానికి మూలం ఎక్కడిది, ఆరాధన అనే దానికి మూలం ఎక్కడిది, దేవుడే ఆరాధనకు సంగీతానికి మూలం అని తెలుసుకున్నాం. జఫన్యా పుస్తకంలో 3వ అధ్యాయం 16-17 వచనాల్లో చదవనక్కర్ల, తీనక్కర్ల, మనం పునశ్చరణ చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ గమనించినప్పుడు ఆరాధనకు మూలము దేవుడే, దేవుడే సంగీతానికి మూలం, దేవుడే ఆరాధనను ఇష్టపడేవారు. ఇంకొకటి ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి వారందరూ కూడా ఆరాధన చేయటానికి సహజంగా ఆ లక్షణం కలిగిన వారు అని మనము ధ్యానించాం. దేవుని సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణులు దేవుని ఆరాధించేటటువంటి స్వభావం కలిగిన వారు, స్తుతించేటటువంటి వారే. మనుషులు సంగీతాన్ని ప్రేమిస్తారు, సంగీతాన్ని పాడతారు. పరలోకములో దూతగణం దగ్గర నుంచి మన భూమి క్రింద సముద్రంలో నీళ్ళల్లో ఉన్నటువంటి జీవులు, ప్రాణి కోటి సమస్తం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. అందరూ సంగీతానికి స్పందిస్తారు, ఆరాధనకు స్పందిస్తారు, ఆరాధనలో ఏకమవుతారు. అంతేకాకుండా మనం గమనించినప్పుడు మరికొన్ని విషయాలు కూడా మరొక వారాలు ధ్యానం చేసాం. అదేంటంటే, మంచి సంగీతాన్ని మనము లేదా మంచి ఆరాధనను చేయటంలో మన బాధ్యత ఏమిటి అనే విషయాల్లో మనం ధ్యానం చేసాం కొన్ని విషయాలు. ఆ తర్వాత ఎటువంటి ఆరాధనలు దేవుడు ఇష్టపడతారు, ఎటువంటి ఆరాధనలు దేవుడు ఇష్టపడరు అనేది ధ్యానం చేసాం. స్తుతి ఆరాధనలోని శక్తిని మనము అంతకుముందు వారం ధ్యానం చేసాం. ఈ వారం వచ్చేప్పటికీ, గతించిన వారం వచ్చేప్పటికీ పరిశుద్ధ గ్రంథంలోని చివరి పుస్తకం అయి ఉన్నటువంటి ప్రకటన పుస్తకంలో మనం చూసినప్పుడు
పద్మసు ద్వీపంలోంచి ఆత్మవశునిగా దేవుని చేత పరలోక దర్శనములు చూడటానికి కొనుపోబడిన ఆత్మవశుడైనటువంటి అపోస్తలుడైన యోహాను భక్తునికి కలిగినటువంటి ఆ దర్శనము, పరలోక దర్శనమును ఆయన చూపించడానికి గల కారణం ఏంటంటే, రాసి పెట్టు, అంత్య దినాలు ఎలా ఉంటాయి అనేటటువంటి, పరలోక సంబంధమైన సంగతులు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలను దేవుడు రాయించి పెట్టారు. ఆరాధన పరలోకములో ఎలా జరుగుతుంది, భూమి మీద శరీరులుగా, నరమాత్రులుగా, తృణమాత్రులుగా మనం ఎలాంటి వారు మనం ధ్యానించాం? కేవలము మన్ను, కేవలము నీటి బుడగ, తర్వాత గడ్డి పువ్వు, తర్వాత ఆవిరి, ఇట్లాంటి మనుషులమైన మనలను, తృణమాత్రులమైన మనలను దేవుడు గొప్పగా ఎంచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు రాశాడు, నీవు దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా నరుని చేసితివి, దేవదూతల కంటే కొంచెము తక్కువ అనిగానే చేసితివి అని రాయబడినట్లుగా మనము గత వారము 6 ఆరాధనలు చూసాం. పరలోకంలో ఆ ప్రకటన పుస్తకంలో రాయబడిన లేఖనాల ఆధారంగా 6 విషయాలను మనము గడిచినటువంటి వారం ధ్యానం చేశాం. ఇప్పుడు మనము 7 నుంచి మిగిలినటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా ఆరాధన చేశారో మనము చూసుకొని త్వరగా ముగించుకుందాం. దయచేసి శ్రద్ధాసక్తులతో, నేను మొదట్లోనే చెప్పా, ఈ ఇంత సుదీర్ఘంగా ధారావాహిక వర్తమానం మనం ధ్యానం చేయటం వల్ల ఏంటయ్యా ప్రయోజనం అంటే, చుట్టుపక్కల మనకు అందుతున్న ఈ తప్పు పద్ధతులతో జరిగే ఆరాధనను వదిలిపెట్టి, ఆ విధానాలు ఏమన్నా మనం అనుసరిస్తుంటే వదిలిపెట్టి, ఆ విధానంలో ఒకటి ఏంటంటే, హృదయములో దేవునికి స్తుతి కలుగునుగాక అనే భావన లేకుండా పెదవులతో హల్లెలూయా చెప్పేయడం అలవాటైపోయింది సంఘానికి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పెదవులు పలికేస్తాయి, హృదయంలో స్తుతి భావన లేకుండా. అది కాదు, అది ఎక్కడైనా తప్పు ఆరాధనే. దేవుని కృతజ్ఞతతో స్తుతించేటప్పుడు మన ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఒక స్తుతి ప్రార్థనగా మారిపోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. ఎలా చెప్పండి? మనము ప్రతి విజ్ఞాపన చేసి ప్రార్థించేటప్పుడు విజ్ఞాపనలతో అది ఎప్పుడు స్తుతి ప్రార్థనగా మారుతుందంటే, ఈ చేసిన విజ్ఞాపనను దేవుడు నెరవేర్చి, ఆ నెరవేర్పు పొందిన మనము కృతజ్ఞతతో దేవుడిని ఏం చేస్తాము? స్తుతిస్తాము. అటువంటి కృతజ్ఞత భావన హృదయంలో లేకుండా పెదవులతో స్తోత్రం అన్నా, దేవా వందనాలన్నా, ప్రభువా నీకు హల్లెలూయా అన్నా, అదన్నా ఇదన్నా ఉపయోగం లేదు. పార్టీల్లో జిందాబాద్ కొట్టడం ఎంత సాధారణం అయిపోయిందో, సంఘాల్లో హల్లెలూయా అనేది అంత సాధారణం అయిపోయింది. అలా కాదు. అది అది ఆ చిన్న విషయం దగ్గర నుంచి మనం అతి పెద్ద విషయాల వరకు కూడా ఆరాధనలో దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆయన ఆత్మతో మన ఆత్మ మమేకం కావాలో, ఏ విధమైన ఆరాధన గొప్పదో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. స్టీఫెన్ పాల్ గారు కూడా ఒక చిన్న వీడియో పెట్టారని చెప్పాను గత వారం. ఆయన ఈ విధానంలో జరిగే ఆరాధన మంచిది కాదు, ఆ ఆరాధన మంచిది కాదు అన్న దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, ఆ నడిపించే వ్యక్తి ఎవరున్నారో, పాడే వ్యక్తి, ఆర్కెస్ట్రాను నడిపించే వ్యక్తి, ప్రజలను మోటివేట్ చేసే వ్యక్తి, దేవుని సాన్నిహిత్యతకు, దేవుని సామీప్యతకు, దేవుని పోలికలోనికి మార్చబడేటట్టుగా నడిపించే వ్యక్తి హావభావాలు బాగోలేదు. ఒకటి, వారికి ఉన్నటువంటి హెయిర్ స్టైల్ కూడా బాగలేదు. ఈ పక్కన చర్మం కనిపడేలా చెక్కేశారు, ఇటు చెక్కేసి మధ్యలో ఒక గొడుగు వచ్చేది. ప్రభువుని ఎలా చూస్తారు? వాడిని చూసుకుంటూ నడిపించే ఆరాధన చేసే వ్యక్తిని. ఆ వస్త్రధారణ కూడా బాగలేదు, ఆ హావభావాలు కూడా బాగలేదు. దేవుడు అల్లరికి కర్త కాదు అన్నట్లుగా ఉంది. వెర్రి కేకలు, పిచ్చి పిచ్చి అరుపులు, టెక్నాలజీని ఉపయోగించుకోవటానికి దాన్ని ఆటో ట్యూనర్ పెట్టుకొని పాడుతున్నారు ఈ మధ్య. నిన్ను ఎవడ పాడమన్నాడు? అసలు నీకు శృతిలో పాడటం రాకపోతే ప్రాక్టీస్ చేయి, సాధన చేసి దేవుడైన అంత చీప్ నీకు? దేవుని సన్నిధిలో పాడటానికి వచ్చినప్పుడే నువ్వు ఎంత పిచ్చి పిచ్చిగా పాడిన ఎవడేవండు? బయట నువ్వు ఒక కాంపిటీషన్లో పాడు, ఏం చేస్తారు? ఆడిషన్లోనే రారు ముందు అసలేడు, ఫస్ట్ ఎంపికలోనే ఉండరు వీళ్ళు. అక్కడ ఒళ్ళు పట్టుకొని దగ్గర పెట్టుకుని పాడతారు. ఇండియన్ ఐడల్కి వెళ్ళేవాడు మహా కష్టపడి, వాడు అన్ని రీతిలుగా సిద్ధపడి వెళ్ళినా కూడా ఉండడాడు. గత ఇండియన్ ఐడల్స్ చూశాను నేను. సంగీతం అంటే బాగా పిచ్చి కదా. చూస్తే నేను ఎవరైతే విన్నర్ అవుతారనుకున్న వాళ్ళు ఒక్కడవలా. 3 ఎపిసోడ్లు చూస్తే, 3 సీజన్స్ చూస్తే
3 సీజన్స్లో ఎలిజిబుల్ పర్సన్స్ అవ్వలా. పిచ్చి మంద పిచ్చోళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని గెలిపించారు. పిచ్చోళ్ళు అంటే అంత సమర్థులు కాని వాళ్ళని తెలుసు మీకు. దేవుని సన్నిధిలోనే ఎంత పిచ్చిగా పాడినా యాక్సెప్ట్ చేస్తున్నారు, అదే ఒక పెద్ద తప్పు. పిల్లలకు సంగీతం నేర్పరు, పాస్టర్ గారు వాళ్ళ చేత పాట పాడించకపోతే ఊరుకోరు, అలకలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి దేవుని పాడే విషయంలో, స్తుతించే. నేను ఇందాక హెచ్చరికలు చేసేది కూడా సూటిగా నా పేరు చెప్పారు, నా పేరు అని మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఇది మన కుటుంబం. కుటుంబంలో తండ్రి చెప్తే పిల్లవాడు అలిగి వెళ్ళిపోతే అది కుటుంబం అవ్వదు. అంటే అలిగి వెళ్ళిపోయేవాడు తండ్రిని తండ్రిగా స్వీకరించట్లా, ఎవడో బయటవాడు చెప్పాడు అనుకుంటున్నట్టేమో. కొన్నిసార్లు పిల్లలు చెప్పినవి కూడా తండ్రి వినాలి, తప్పదు. అవునండి. కాబట్టి మనలను మనము మెరుగు చేసుకోవటానికి, పాలిష్ చేసుకోవటానికి ఇవి అవసరం. సో అన్నిధా భావించకుండా వాటిని మనం అమలుపరచడం ద్వారా మనం ఇంకా దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇకపోతే వాక్యంలోనికి వద్దాం. చూడండి, 7వ ఆరాధన, ప్రకటన పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన పుస్తకం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి, మైక్ తీసుకో. సత్యస్వరూపి పరిశుద్ధుడా, మొదటి నుంచి మళ్ళీ చదవండి. వారు నాథా, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వీరిని గూర్చి ఆ వచనాలన్నిట్లో మీరు తర్వాత చదువుకోండి. ఈ వచనాల్లో మనం గమనించేది ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడు సువార్త నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానమును ప్రకటించే విషయంలో జంకు లేకుండా, భయం లేకుండా, సిగ్గు లేకుండా, బిడియం లేకుండా వారు వ్యతిరేకులైనటువంటి యోధా మత ప్రవిష్టులైన అనేకమైనటువంటి వ్యతిరేక శాసనాలు చేయబడినటువంటి వారి మధ్యలో నిలువబడి ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువే మెస్సియా, ఆయనే రారాజుగా వచ్చిన వాడు, పాపుల పరిహారార్థమై కలువరి శిలువలో బలియాగంగా అర్పించబడి 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడని పునరుత్థానాన్ని ప్రకటించడంలో హతసాక్షులైపోయినటువంటి వాళ్ళంట, వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఆ బలిపీఠమునకు క్రింద ఉండి నిరంతరము మూల్గులతో నిరంతరము నాదా సత్యస్వరూపి అని ప్రభుని ఆరాధన చేస్తూనే ఉన్నారంట. ఎవరి ఆరాధన ఇది? భూమి మీద వ్యతిరేకతల మధ్య పునరుత్థానమును ప్రకటించటానికి వీల్లేదనుకునేటటువంటి చోట్ల సువార్తను ప్రకటించి హతసాక్షులైన వారి యొక్క ఆత్మలు పరలోకములో ఆ బలిపీఠము క్రింద ఉండి దేవుణ్ణి స్తోత్రాలు చేస్తూ స్తుతిస్తున్నారు. వారు అంటున్నారు నాథా అంటున్నారు. నాథుడు అంటే ఎవరు? భర్త అంటే ఎవరు? భరించువాడు, పాలించువాడు, పోషించువాడు, అండగా నిలబడేవాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, రోగములోను ఇరుకులోను ఇబ్బందిలోను బాసటగా నిలబడి కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచేవాడు. ఇంట్లో తండ్రి ఉంటే ఆయన నిద్రపోతున్నా సరే ధైర్యంగా ఉంటుంది కదా, అవునా కాదా? అట్లా ఏం లేదు, మా ఇష్టం అండి, మొక్కలు మా ఆయన లేకుండానే బాగా పడుకుంటాం అనేవాళ్ళు ఉంటే నేనేం చేయలేను. కానీ ఇంట్లో యజమాని ఉంటే ఆ ధైర్యం వేరు. ఎందుకనంటే ఒక దొంగోడు పడితే నువ్వు వెళ్ళి ఏం చేయలేవు, ఆయన వెళ్ళి 4 తగిలిస్తాడు. ఏదైనా మగవాడు యజమాని తండ్రి నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వారి ఆత్మలు మూలుగుతూ ఉన్నాయి, ఆత్మలన్నీ కూడా. వారందరూ కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళందరూ ఏమంటున్నారంటే, యోగ్యుడైన దేవుణ్ణి వాళ్ళు నాథుడు అంటున్నారు. ఎవరిని నాథుడు అనాలి, ఎవరిని పాలకులు అనాలి, ఎవరు ఏలికలు అనాలి అనేది తెలియాలి. చాలా మార్లు మరి అవన్నీ చెప్పడం కాదు, కానీ సింపుల్గా చెప్తున్నా, చాలా మార్లు యోగ్యులు అని మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నాం. గ్రామ స్థాయిలోంచి, జిల్లా స్థాయిలోంచి, తర్వాత రాష్ట్ర స్థాయిలోంచి, కేంద్ర స్థాయిలో వరకు కూడా యోగ్యులు అనుకొని మనం ఎన్నుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళు యోగ్యులో కాదు ఎప్పుడు తెలుస్తుంది? నెల రోజుల్లో తెలుస్తుంది. ఎలక్షన్ ముందు కొన్ని చెప్తారు, ఎలక్షన్ అయిన తర్వాత ఏమైపోద్దో ఏమీ తెలియదు. నేను ఏ పార్టీని సమర్థించి మాట్లాడలే, ఎవరైనా అంతే. మా జీవితముపై నీ ప్రభుత్వం ఏలాలి,
నీ ఆత్మ పావురమై మాపై వాలాలి. ఎందుకు రాసుకున్నాం అంటే ఈ మాట మనం, ఈ భూమి మీద పాలకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ జాతీయులైనా ప్రజలను సమాంతరంగా, నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, సంక్షేమపూరితంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్లు పాలించేవారు ఒక్కరు కూడా లేరు. ఒక్క ప్రభుకే సాధ్యం అది. ప్రభువే పదవులలో కూర్చోబెట్టేవాడు, అధికారం ఇచ్చేవాడు. అయితే వీళ్ళు మాట వినాలి, లోబడాలి. మనం వాళ్ళని నమ్ముకుంటున్నాం కానీ. అందుకని ఎవరిని నాథా అనాలో, ఎవరిని ప్రభువా అనాలో, ఎవరిని పరిశుద్ధుడు అనాలో, ఎవరిని ఏమనాలి ఈ రోజులో అర్థం కావట్లే మనకి. అర్థం కాని పరిస్థితి. అందుకని వీళ్ళు అంటున్నారు, నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, దేవునికి మహిమను ఆరోపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు. వీరందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించి ప్రభు మందిరంలో ఆరాధన చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకే హతసాక్షులైపోయి పరలోకంలో దేవుని బలిపీఠము క్రింద ప్రభు సన్నిధిలో మూలుగులీడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఈ భూమి మీద ఒకవేళ స్టెఫను వలె హతసాక్షి కావాల్సి వస్తే, పేతురు భక్తుని వలె తల్లకిందులుగా సిలువేయబడవలసి వస్తే, అపోస్తలుడని పౌలు భక్తుని వలె రోమా పట్టణంలో శిరశ్ఛేదనం చేయవలసి వస్తే, ఈ ప్రకటన పుస్తకం రాసినటువంటి యోహాను భక్తుని వలె బాండీలు వేయించబడవలసి వస్తే, రాళ్లతో కొట్టబడి చంపబడవలసి వస్తే మనం నిలబడగలమా? నిలబడి కూడా పరలోకములో అర్హులుగా అది చేర్చబడి కూడా అక్కడ కూడా ప్రభువుని స్తుతించగలమా? మనం పరీక్షించుకుందాం మనం. అందుకనే ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిగతుల మధ్యలోనైనా, సజీవులుగా ఉన్న, మృతులైన, దేవుని రాజ్యములో ఉన్న, భూమి మీద ఉన్న, ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. మన ఆరాధనలో ఈ మాటలు రావాలి. ఏమని రావాలి? నాథా. చెప్పండి. ఎవరికి చెప్తాం? ఏమండే, ఏమయ్యో అని పిలుస్తాం కదా ఎవరిని? ఇంట్లో భర్తని. కోపం వస్తే పేరు పెట్టి మళ్ళీ మోషే ఎక్కడున్నావు అందా? జ్యోతి ఎప్పుడైనా అందా? అంటలేదా? చాలా ప్రేమగా ఉంటారులేండి. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్ళిద్దరు. అట్లా పిలుస్తున్నారు. చనువు. దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు మీ మీద ఆధారపడుతున్నాం ప్రభువా, మీ ద్వారానే సంరక్షించబడుతున్నాం ప్రభువా, మీ ద్వారానే పోషించబడుతున్నాం ప్రభువా, నీవే నాథుడవు, నీవే కర్తవు, భర్తవు, హర్తవని దేవుని మీద ఆధారపడి మన ఆరాధనలో మన నినాదాలు ఏముండాలంటే, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని ప్రభువుని ఆరాధించాలి. నీవు తప్ప మరొక పరిశుద్ధుడు లేడు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత 8వది చూసినప్పుడు అదే ప్రకటన పుస్తకం 7వ అధ్యాయము 9, 10 వచనాలు చూస్తే, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము లెక్కింపజాలనటువంటి ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. రక్షణకై స్తోత్రము. ఎలా అంట? లెక్కింప శక్యము కానటువంటి జనం, అనేక భాషల్లోంచి, అనేక తెగల్లోంచి, అనేక జాతుల్లోంచి సమకూర్చబడినటువంటి వారు. అక్కడ రాయబడింది 1,44,000 మంది అని రాశారు. ఆ సంఖ్య గూర్చి రకరకాల మాటలు, రకరకాల అభిప్రాయాలు చెప్తారు కానీ మనకు అనవసరం. లెక్కింప శక్యము కానంత జనసమూహములు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని స్తుతిగానాలు చేస్తూ ఆరాధన చేస్తున్నారు. మనము ఇందాక చెప్పాను కదా, మన ఖర్జూరపు మట్టలు ఏంటి? మన చేతులే ఖర్జూరపు మట్టలు. మన చేతులతో దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి. ఇంతకుముందు చేతులతో ఆరాధించడానికి కొన్ని కారణాలు చెప్పాం. మేము రిక్తులము ప్రభువా, మేము మీకు సరెండర్ అయిపోతున్నాం ప్రభువా. 3వది, నేను రిక్తుడిని ప్రభువా. 2వది, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను ప్రభువా. 3వది, ఇటు విని
ఇటు వదిలేస్తాం ప్రభువా? ఉం? పరిశుద్ధాత్ముని యొక్క ఆవరింపుకు గుర్తుగా చేతులు ఎత్తుతున్నాం. ఇంకొకటి ఏంటంటే దేవుని సన్నిధి వైపు చేతులు ఎత్తుతున్నాం. దేవుని సింహాసనం వైపు చేతులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఇదంతా మనం? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులైన వారు యెరూషలేము తట్టు చేతులు ఎత్తటం, దేవుని తట్టు చేతులు ఎత్తటం, పరిశుద్ధాత్మునికి సూచనగా చేతులు ఎత్తటం, ఇన్ని కారణాల్లో ఇదొక కారణం జాయిన్ అవుతుంది. భూమి మీద ఆయనను ఆరాధించే మనము ఏం చేయాలంట? ఖర్జూరపు మట్టలతో వారు ఊపుతూ నినాదాలు చేస్తున్నారు, స్తుతి నినాదాలు, ప్రభుని ఆరాధన చేస్తున్నారు. లెక్కింప శక్యము కానటువంటి గుంపు ఆయన ఆరాధన చేస్తున్నారు. గొర్రె పిల్ల ఎదుట, సింహాసనం ఎదుట నిలువబడి, నా సింహాసనాసీనుడైన మా దేవునికి, నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. 7వ వచనం చూసినప్పుడు మీరు మాకిచ్చిన రక్షణకై స్తోత్రం. ఎక్కడ పాడుతున్నారు ఈ పాట? పరలోకంలో పాడుతున్నారు. వాళ్ళు పరలోకంలో పాడుతుంటే భూమి మీద మనం ఏం చేయాలి? వాళ్ళకంటే ఎక్కువగా స్తుతించాలనే ఆ భావంతో దేవుని స్తుతించాలి. ఏమని ప్రార్థనలో? మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై, చెప్పండి గట్టిగా, మన ఆరాధనలో మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై మీకు స్తోత్రం. చాలామంది దైవజనులు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో పాటలలో ఎందుకు ఆరాధిస్తున్నారో హేతువులు రాయకుండా రచయితలు నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన పాడుతున్నారు. కానీ ఆ ఆరాధన ఎందుకో రాయట్లేదండి పాటలని బాధపడుతున్నారు చాలామంది. అందుకని మనం ఆరాధన చేసేటప్పుడు దేవుడు మనలను రక్షించిన దానిని బట్టి స్తోత్రం, మీరు మాకు అనుగ్రహించిన రక్షణకై స్తోత్రం, మీరు మాకు అనుగ్రహించిన క్షేమముకై స్తోత్రం. అలాగ దేవుణ్ణి మనము జాతి, మత, కుల, భాష భేదం లేకుండా ఐక్యతతో ప్రభువుని ఆరాధించాలి. వీరి వలె వీరందరూ కూడా పరిశుద్ధులు. ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళు, 12 మంది ఆది అపోస్తలులు, హతసాక్షులైనటువంటి వారు, వీళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళు. వీరందరూ కూడా మనం చూసినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని లెక్కింపజాలని సమూహము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతాను. లెక్కింప శక్యము కాని మహాసమూహము దేవుణ్ణి ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్తుతిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తారు. ఒకటి. ఇక్కడ కొద్దిమందిగా ఉన్న మనము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రభు పొందినంత ఆనందం, సంతోషం మనము స్తుతిస్తే కూడా దేవుడు పొందుతారా, పొందరా? ఎప్పుడు మన ప్రతి స్తుతి కూడా శుద్ధ హృదయంలోంచి రావాలి. కడగబడిన హృదయంలోంచి, నిర్మలమైన హృదయంలోంచి, పవిత్రమైన హృదయంలోంచి రావాలి స్తుతి. మన జిహ్వా ఫలములు అంటే ఎలా ఉండాలంటే అవి పచ్చిగా ఒకరుగా ఉండకూడదు, ఏమండి, కుళ్ళిపోయి ఉండకూడదు, పురుగులు పట్టి ఉండకూడదు. చక్కగా రుచికరంగా ఉండాలి స్తుతి. జిహ్వా ఫలము మన నాలుక ద్వారా దేవుని గుణగణ వర్ణన చేసేటప్పుడు నిష్కపటంగా, నిర్మలంగా, నిస్వార్థంగా దేవుణ్ణి స్తుతించాలి. ఆయనకు మహిమనిచ్చే ఆరాధన అంటే ఒక నిర్వచనం చెప్పుకున్నామే, ఆయనను హెచ్చించుట, మనము తగ్గించుకునుట. ఇంతే ఆరాధన అంటే. ఆయనకు చెందవలసిన ఘనతను, మహిమను, ప్రభావాన్ని ఆయనకు ఆరోపించుట. మనము ఎంత తక్కువ వాళ్ళమో గుర్తు చేసుకోవడం, మన అల్పత్వం ఎంతటిదో తెలుసుకుంటే దేవుని యొక్క గొప్పతనం ఎంతదో మనకు అర్థం అవుతుంది. మనము గొప్పవాళ్ళమని అనుకున్నంత కాలము దేవుని గొప్పతనం మనకు అర్థం కాదు. మనము అల్పులమని గుర్తించినంత కాలం, ఎంత నేలమట్టుకు నువ్వు తగ్గించుకుంటావో దేవుని అంత ప్రభావపూరితమైన శక్తిని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అది అర్థం చేసుకున్నప్పుడు నీ ఆరాధన దేవునికి యోగ్యమైనదిగా, ఇంపైనటువంటి పరిమళ సువాసనగా, దేవుడు ఆఘ్రాణించేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 9వ ఆరాధన, ప్రకటన 7, 11, 12 వచనాలు.
ప్రకటన పుస్తకం 7వ అధ్యాయం 11, 12 వచనాలు. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి వారందరూ కూడా సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ ఆమేన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. మళ్ళా ఆమేన్. మొదట ఆమేన్, వచ్చినప్పుడు చివర ఆమేన్. మధ్యలో ఎన్ని ఉన్నాయి దేవునికి ఆపాదించవలసిన ఘనతలు? 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 7 ఉన్నాయి. ఒకటేంటి? స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలం. ఇప్పుడు మీకు కనపడే మీడియాలో ఆరాధనలో, అమెరికాలో ఆరాధనలో, లండన్లో ఆరాధనలో, ఆంధ్రాలో ఆరాధనలో, మా ఊర్లో ఏ ఊర్లో ఆరాధన అయినా ఆమెన్ అంటే అర్థం ఏంటంటే జరుగునుగాక. ఏం కలుగునుగాక? దేవునికి మొదట మహిమ కలుగునుగాక. నాకు మేడ వచ్చునుగాక ఆమెన్ అనే దానికంటే, నా కార్లు వచ్చునుగాక, బిడ్డలు కలుగునుగాక, ఆస్తులు కలుగునుగాక ఆమెన్ అనేది కాదు ప్రాముఖ్యం. ఆమెన్ దేవునికి ఈ 7 ఘనతలు చెల్లునుగాక. మరలా ఆమెన్. ఇందులో ఏం కనపడుతుందంటే కంప్లీట్ గ్లోరీ కనపడుతుంది, కంప్లీట్ సరెండరెన్స్ కనపడుతుంది. దేవునికి సరెండర్ అయిపోయేటటువంటి స్థితి కనపడతా ఉంది ఆమెన్ నుంచి ఆమెన్ వరకు. దీని అర్థం ఏంటి తెలుసా? అనాది కాలము నుండి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవాది దేవునికి నిజముగా చెందవలసినటువంటి ఆరాధన. దేవునికి మహిమ కలుగునుగాక. యుగ యుగముల వరకు అన్నారే, యుగ యుగముల వరకు ఆల్ఫా ఒమేగా ఉన్నటువంటి దేవునికి ఈ 7 కలగాలంట. 7 కలగాలంట. స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత. ఇక్కడ కృతజ్ఞతాస్తుతి కలిపి కాబట్టి 7 రకాలైనటువంటి ఘనతలు కలగాలి. ఈ 7 మనుషులు కోరుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆమెన్ ఆమెన్ అనేటువంటి మధ్యలో ఉన్నటువంటి 7 ఘనతలు మనుషులు కోరుకుంటున్నారు. మనుషులు కోరుకున్నంత కాలము అవి దేవునికి చెందవు. మనిషికి పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఘనత కావాలి, కీర్తి కావాలి, ఇంకేం కావాలి? శక్తి, బలం కావాలి, పోగు చేసుకోవాలి. అటు పక్క 100 మంది, ఇటు ఒక 100 మంది, 200 మంది అనుచరులు ఉన్నవాడు మామూలుగా ఉండడు. ఏమండి? 200 మంది అనుచరులు మామూలుగా ఉండడు. ఈ మధ్యకాలంలో పెద్దయ్య గారులు కూడా వెనకాల అనుచరులు కావాలి, బౌన్సర్స్. వాళ్ళ వల్ల దేవునికి మహిమ ఎక్కడ ఉంటుందండి? ఇలా ఎప్పుడన్నా మాట్లాడితేనేమో ఇటు విమర్శించాడో అని నన్ను మాలాంటి వాళ్ళని టామ్ చేయటం జరుగుతున్నదేగా చెప్తున్నా. ఎందుకంత? ఒకవేళ ఎవరైనా నీ సువార్తకు స్పందించి వీళ్ళ ద్వారా సువార్త బాగా జరుగుతుందని కోపగించుకుని ఒకళ్ళు ఎవడన్నా వచ్చి నేను కాల్ చేస్తారనుకో, చచ్చిపో. ఏమైంది? దానికి ఏం చెప్తారు తెలుసు కారణం? ఈ 2 రాష్ట్రాల్లో ఇంతకంటే గొప్పగా ప్రీచ్ చేసే ప్రీచర్ లేడు కాబట్టి ఈయన చచ్చిపోకూడదు, బతికుండాలి. ఈయన వల్ల కొన్ని వేల ఆత్మలు రక్షించబడతాయని కారణాలు వెతుక్కుంటారు. సహజంగా ఒకవేళ సువార్త నిమిత్తమై హతసాక్షి కావాల్సి వస్తే దేవునికే మహిమ కలుగునుగాక. మన దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఇంకా చచ్చిపోలేదు కాబట్టి మనందరం స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. చాలా దేశాల్లో ఇది లేదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి ఒకానొక ప్రధాన కారణం ఇదే. ఏం తెలుసండి? కొన్ని దేశాల్లో బలవంతంగా క్రైస్తవుల నుంచి మారిపోండి బయటకని మార్చుతున్నప్పుడు, మేము మారం, ప్రభు నమ్ముకున్నామన్న ప్రతి వాళ్ళని కాల్చి చంపేశారు ఉగ్రవాదులు. అటువంటి ఉగ్రవాదుల్ని పెంచి పోస్తున్న దేశాల మీద ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అందుకని ఈ 7 విషయాలు మనిషి కోరుకున్నంతకాలం దేవునికి మహిమ కలగదు. 9వది, శ్రమల కొలిమిలో వీళ్ళందరూ పరీక్షించబడిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉదుక్కుని తెలుపు చేసుకున్నటువంటి వారు. 10వది చూద్దాం. 10వ ఆరాధన 11వ అధ్యాయము 16-17 వచనాలు. అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి,
నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. 24 మంది పెద్దలు ఏం చేశారంటే ప్రభు ముందు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి అంటున్నారు, వర్తమాన భూత కాలములలో ఉండు, వర్తమాన భూతకాలములలో ఉండు. లేదు ఇక్కడ నా బైబిల్లో ఉందా, సరిచేశారు ఉందా? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. ఆయన మహాబలము భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో కూడా ఉండేటటువంటి దేవుడు. అనగా నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా మహిమా ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లాలి. మనుషుల్లో ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ మరుగైపోవాలి. దేవునికి మాత్రమే మహిమ చెల్లాలి. దేవునికి మాత్రమే మహిమ చెల్లాలి. యుగ యుగముల వరకు ఆయనే దేవుడై ఉన్నాడు. ప్రభువా సర్వాధికారి, దేవుడమైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సాష్టాంగ పడిపోయారంట. సాష్టాంగ పడటం అంటే అవయవాలన్నీ కూడా నేలను ఆనుకొని దేవునికి పూర్తిగా అంకితం చేసేసుకున్నట్లుగా దేవుని ముందు మేము నేల మట్టుకు తగ్గించుకున్నాం అంటానికి సూచన అన్నమాట. మనందరం కూడా అలా చేయటానికి ఇక్కడ అవకాశం లేదు. మనకున్నటువంటి స్త్రీ పురుష ఈ పరిస్థితుల మధ్యలో గౌరవ మర్యాదలు సంస్కృతి పద్ధతుల ప్రకారంగా మనము అలా ఒకవేళ మన శరీరాన్ని వంచలేకపోయినా లోపల ఉన్నటువంటి హృదయంలో దేవుని ఎదుట నేల మట్టుకు తగ్గించుకున్న వినయము విధేయత మనలో అలవడాలని ప్రభు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హృదయములో సాష్టాంగపడిన అనుభవం, ఏమి ఉన్నా ఏమీ లేనటువంటి స్థితిలో ఉండటం. అందుకనే మొదట్లో ఇందాక మనం ధ్యానించాం, మనిషి డబ్బు విషయంలో ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి చెప్పాడు. అదే ఇందాక చెప్పాం, ఏంటది, నీటి మీద పడవ వంటి అనుభవం ఉంటే, పడవ మనిషి అయితే డబ్బులు నీళ్ళు అయితే ఎలా ఉండాలంటే నీటి మీద పడవ వెళ్ళాలి కానీ నీరు పడవలోకి రాకూడదు, పడవ నీటిలోకి వెళ్ళకూడదు, అట్లా ఉండాలి అన్నట్లుగా భూమి మీద ప్రస్తుతము డబ్బు టెక్నాలజీ, భూమి మీద రెండే నడుస్తున్నాయి. డబ్బు సాంకేతికత, ఈ రెండే నడుస్తున్నాయి. ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, భర్త భార్య పిల్లలు, బంధాలు బాంధవ్యాలు ఏమీ లేవు. అన్ని మృగ్యమైపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. దానికి ఉదాహరణ ఉమ్మడి కుటుంబాలన్నీ చెల్లా చెదిరైపోయి సింగిల్ కుటుంబాలు అయిపోతున్నాయి. 1 2 నెంబర్లు 3 నెంబర్లు. ఎందుకనంటే ఖర్చు ఎక్కువైపోతుంది. ఎంతకాలం పోషించాలి మా అమ్మని పోషించాలి, ఇట్లా మాటలు వచ్చేస్తాయి. అందుకని ఏంటంటే దేవునికే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో నిరంతరము మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగా. కానీ దూతలు మనకు పరలోకములో ఉన్నటువంటి ఆత్మలు, పరలోకంలో ఉన్నటువంటి దూతలు మనకు నేర్పుతున్నారు ఎలా స్తుతించాలో. చివరికి హతసాక్షులైన వారు కూడా దేవుణ్ణి ఎలా స్తుతించాలో నేర్చుకుంటున్నాం. నాకు ఇది ధ్యానిస్తున్నటువంటి కొన్ని వారాల్లో కొందరు వారి సహవాసాలకు పెట్టుకున్నటువంటి పేర్లు నాకు భలే నచ్చుతున్నాయి. నాకు చాలా ఇష్టం శామి ఆనంద్. వాళ్ళ పరిచర్య పేరు ఏంటంటే హెవెన్స్ కల్చర్. నేను ఆ పేరు చాలా బాగా పెట్టారు. ఎందుకనంటే పరలోకంలో ఉన్నటువంటి సంస్కృతి విధానం పద్ధతిని ఇక్కడ మనము అవలంబించడం నేర్చుకోవాలి. ఏంటంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం. ఆరాధన అనేటటువంటి పేరు ఆరాధనకు ఉంది కదా, మన ఆరాధనకు. ఈ ఆరాధనలో ఆరాధన ఎంతసేపు జరుగుతుంది ప్రశ్న, అవునా కదా? ఆరాధనే దీనికి పేరు మన సమావేశానికి. ఈ ఆరాధనలో ఆరాధన ఎంతసేపు జరుగుతుంది? 3 గంటలు, 6 to 9 మంది. మనం 6:15కి 6:05కి మొదలు పెడతాం. కొందరు 7ంటికి వస్తారు, పాటలు అయిపోతాయి. ఈ కానుకలు, సాక్ష్యాలు, లేకపోతే ధ్యానాలు ఇవన్నీ కొంతమంది పాటిస్తారు. ఇక చివరి వాక్యానికి వచ్చేవాళ్ళు మంచిది, వాక్యం అంతా వింటారు. ఆరాధనలు ఎక్కడ పాల్గొంటున్నాం అంటే ఇందులో ఏం గమనించాలంటే మన క్రమాల్లో ప్రతి నిమిషము ఆరాధన ప్రధాన పాత్ర పోషించాలి.
వాక్యం వింటున్నప్పుడు ఆరాధన భావన, సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఆరాధన భావన, పాటలు పాడేటప్పుడు ఆరాధన భావన, కానుక సమర్పణలో కానుక సమర్పణ ఆరాధనలో ఒక భాగం. అయితే ప్రత్యేకంగా కనీసం ఒక 15 నిమిషాల పాటు మనం అందరం కలిసి ఏకాత్మతో ఏకభావనతో దేవుని మనం ఆరాధించాల్సింది. అందుకని సందేశానికి ముందు తర్వాత మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. ఇది ఖచ్చితంగా జరగాల్సినటువంటిది. అందుకని ఆరాధన మిస్ అయిపోతే అది ఆరాధన కాదు. జాగ్రత్తగా ఉండాలి. 11వది మనం 15వ అధ్యాయము 3-4 వచనాలు. 15వ అధ్యాయము 3-4 ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి. చూడండి, మనము ప్రభువుని ఆరాధించేటప్పుడు యాడ్ చేయవలసిన దైవ ఘనత మాటలు ఏంటంటే అవి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు, నీ సన్నిధిని జనులందరూ వచ్చి నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే కీర్తన పాడుతున్నారు, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. మోషే కీర్తన తెలుసుగా మీకు, చివరిలో ఉంటుంది కీర్తన మోషే కీర్తన. తర్వాత గొర్రెపిల్ల కీర్తన. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని. వాళ్ళు అలా పాటలు పాడుతూ ఉన్నారంట. పాట పాడాలంటే కీర్తన రావాలి. కీర్తన వస్తే అది ఎదురుగా పెట్టుకొని పాడాలి, భయపడాలి, వణుకుతో పాడాలి. పరలోకంలోనే వాళ్ళు గొర్రెపిల్ల పాట, మోషే పాటలు పాడుతున్నాడు. మనం ఎందుకు పాడట్లేదు? ఎందుకు దేవుని ఆరాధించడానికి శ్రద్ధ చూపలేకపోతున్నాం? అందుకని దేవుని క్రియలు ఘనమైనవని ఆయన క్రియలను కొనియాడాలి, ఆశ్చర్యకరమైనవని కొనియాడాలి. నీ మార్గాలు న్యాయమైనవని కొనియాడాలి, సత్యమైనవని కొనియాడాలి. ఆయన మార్గాలు నీవు మాత్రమే పవిత్రమైన వాడవని పరిశుద్ధతను దేవునికి ఆపాదించాలి. చివరిది 12వది మనం ఇది ధ్యానించుకొని ముగించుకుందాం. ఇంతటితో స్తుతి ఆరాధనకు సంబంధించిన విభాగాలు 7వదిగా ఈ వారం మనం ముగించుకోబోతున్నాం. 12వది చూసినాడు 19వ అధ్యాయం 1వ వచనం, 4వ వచనం, 6వ వచనం, 7వ వచనం చూడండి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. ఏంటండి? ఎంతమంది? బహుజనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకములో ఇలాగు చెప్పగా వింటిని. ఏమని చెప్తుంది? ప్రభువును స్తుతించుడి. కింద రాసింది ఏంటంటే, కింద ఏం రాస్తుంది? ఫుట్ నోట్ లో చూడండి. హల్లెలూయా, 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 ప్రభువును స్తుతించుడి. అది హెబ్రీ మూల భాషల్లో దేవునికి స్తోత్రం అని అంటున్నారు. ఇక్కడ రాశాడు, ఇక్కడేమో మన భాషలో తెలుగులో ప్రభువును స్తుతించడం రాసి దాని మూల భావాన్ని ఇక్కడ రాశాడు. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి. దీన్ని నేను చాలామంది చెబితే దీనికి విని కొంతమంది కౌంటర్ వేశారు మనకి. ఏమనంటే, ప్రభువును స్తుతించండి హల్లెలూయా అనేది అందరూ చెప్పొద్దు, ఒకళ్ళు హల్లెలూయా చెప్తారు, అప్పుడు మిగిలిన వాళ్ళు దేవునికి స్తోత్రం లేదా ప్రభువుకి స్తోత్రం అని చెప్పాలి అని చెప్తే దానికి విపరీతార్థాలు తీసి కొంతమంది ఇలా దానిలో తప్పేముందండి? దానిలో తప్పని నాకేం అనిపించట్లా. ఎందుకనంటే అలవాటు చేసేసారు కాబట్టి చెప్పేయాలా. హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే నీ పేరేంటి అంటే నీ పేరేంటి అట్లా అనకూడదు. నన్ను అడగాలి, నీ పేరేంటి అని అడగాలి. నీ పేరేంటి అంటే నీ పేరేంటి, ఏంది ఇది? అట్లా కాదు. వాళ్ళందరూ చెప్తున్నారు ఏమని? చదవండి. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. 6వ వచనం.
అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. గొర్రె పిల్ల సిద్ధపడిందంట. సో సంఘం సిద్ధపడింది. ఇక మహాధ్వనులతో దేవుని స్తుతించాలి. ఏమండి మన వల్ల అవుతుందా? ఈ చదివినటువంటి ఈ ప్రకటన పుస్తకంలో ఉన్న 12 రకాలైనటువంటి 12 విధాలైనటువంటి మహోత్కృష్టమైన ఆరాధన పద్ధతిలో మనం ఎంత శాతం ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం? ఎంత శాతం ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం? ప్రభువు ఇలా అనటం లేదు మనల్ని. ఏమని అనటం లేదంటే, వారు పరలోకంలో 24 మంది పెద్దలు, మహాజన సమూహాలు ప్రభువుని ఖర్జూరపు మట్టలతోనూ సింహాసనాసీనుడైన దేవుని ముందు కిరీటాలు నేల మీద పడేసి సాష్టాంగపడి దేవుని స్తుతిస్తూ ఉన్నారే, అంత స్తుతిస్తేనే మీ స్తుతులు నేను వింటానని మనల్ని అనట్లే ప్రభు. శరీరులు ఉన్న మీరు, మీ బతుకులు మీరు బతుకుతూనే పాపములు ఒప్పుకొని జన్మకర్మ పాపాలు కడగగడిగిన శుద్ధి చేయగడిన యేసే రక్తంలో మీరు శుద్ధి చేయబడి పాపక్షమాపణ పొంది ప్రభు బలలో పాల్గొని పరిశుద్ధులుగా ఉండి నన్ను ఆరాధించండి. ఏమని చెప్పారు ప్రభువారు? సమరయ స్త్రీ మొదలెట్టినప్పుడు మనం ఈ వచనంతోనే మొదలెట్టిన యోహాను సువార్తలోంచి సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు, ఇదిగో ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆ దినం ఆ గడియలు ఇప్పుడే వచ్చేయున్నవి. అదే చెప్పారు ప్రభు. మనల్ని ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయముతో శరీర ప్రాణాత్మలను ఐక్యపరచి, అనగా రక్త ఉద్రేకాలకు తావు లేకుండా మీలో ఉంచబడిన దేవుని ప్రతినిధి అయిన ఆత్మ చెప్పినట్లుగా శరీర ప్రాణాలు వినాలి, రక్తము శరీరము దేహము వినాలి. అలా వింటూ దేవుని స్తుతించాలి. శుద్ధ జీవితం, పవిత్రమైన జీవితంలోంచి వచ్చే స్తుతులను ఆయన స్వీకరిస్తాడు. అవునండి. అందువల్ల ఇక్కడ గమనించండి, ఆమేన్, ప్రభువును స్తుతించండి, సర్వాధికారి అయిన ప్రభువును స్తుతించండి చెప్తున్నటువంటి మాట. సో ఈ 7 వారాలు విన్న తర్వాత ఏమనిపిస్తుంది? మాకేమనిపిస్తుంది అంటేనండి, గత 6 వారాలు ఎందుకు చెప్పావో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 7వ వారం చెప్పి ఏమనిపిస్తుందంటే ఏం చెప్తాం మేము రాసుకున్న వాళ్ళం అయితే మొదటి నుంచి చెప్తాము అని. చెప్పటానికి కాదు రాసుకునేది, చెప్పటానికి కాదు వినేది, అవలంబించడానికి వినాలి, ఆచరించి అవలంబించడానికి వినాలి. చుట్టుపక్కల మనకి ఎన్నో మనల్ని పక్కకు ఈడ్చేటటువంటి పద్ధతులు కనబడుతున్నాయి. అవే నిజం అనుకునే ప్రమాదం కనబడుతూ ఉంది. వాటిని వదిలిపెట్టేద్దాం. వేదంలో, సత్యవేద గ్రంథంలో చెప్పబడినవి మాత్రమే మనం అనుసరించినప్పుడు ప్రభువుని ఘనంగా ఆరాధించగలం. అందరం లేచి నిలబడి ముగించుకుందాం. ప్రభువుకి ఏ విధంగా స్తుతి ఆరాధన చేయాలో చివరిలో పరలోకములో ఎంత ఘనమైన ఆరాధన జరుగుతుందో అంతకంటే గొప్పదైన ఘనమైన ఆరాధనను మిమ్మల్ని చేయమని ప్రభు అడగట్లేదు. కానీ అంతే హృదయంతో, అంతే శుద్ధ హృదయంతో, అంతే పవిత్ర హృదయంతో ఘనమైన రీతిలో ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, ఘనతను చెల్లించాలి. నిలబడలేని వాళ్ళు కూర్చొని ఉండండి. నిలబడగలిగిన వాళ్ళు నిలబడి ప్రభు సన్నిధిలో, అయ్యా ప్రభువా, సత్యస్వరూపి, నాథా, యుగములు ఏలుటటువంటి దేవా. ఎన్ని మాటలు ఉన్నాయండి. ప్రభువుని హెచ్చించినటువంటి మాటలు ఈ 12 చోట్ల ఎన్ని సార్లు ఉన్నాయి. అక్కడ వ్యక్తులు పరిశుద్ధులుగా ఉండి దేవుని ఎదుట సాష్టాంగ ప్రణామం చేసి ఆరాధించిన విధానం మన హృదయాల్లో కూడా ఆయన ఎదుట సాష్టాంగపడిన అనుభవం మనకు కావాలని ప్రభు కోరుతున్నాడు. కళ్ళు మూసుకొని చిన్న బిడ్డలు మోకరించండి, మోకాళ్ళ మీద ఉండండి, అది ఆశీర్వాదం. ఆల్ ది కిడ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ నీల్ డౌన్. ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ఆ చైర్స్ తీసేసి మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మెచ్చే ఆరాధన. మనుషులుగా మనం నేల మట్టుకు తగ్గించుకొని ఆయనకే ఘనతను, మహిమను, ప్రభావమును, కీర్తిని ఆపాదించటం ఆరాధన.
ఆయన మనలో ఉంచిన శ్వాసను తిరిగి ఆయనకి ఇవ్వటం ఆరాధన. ఇంకా చాలా ఎన్నో నేర్చుకున్నాం. మనం నేర్చుకోవటమే కాదండి, ఈ పరిస్థితుల మధ్యలో అనేక మంది నేర్చుకునేటట్లుగా మన పరిచయస్తులకు, స్నేహితులకు, మన కాంటాక్ట్స్ అందరికీ ఈ 7 విభాగాలు, ఆరాధన 7 విభాగాలను మనం ఫార్వర్డ్ చేద్దాం. అందరికి పంపిద్దాం, శ్రద్ధగా కొద్ది మందికైనా పంపిద్దాం. మనం కలిగి ఉన్న అవగాహనను అనేకులు కూడా కలిగి ఉండటం దీవెన కదా. టీచర్ గారు ప్రార్థన చేయండి, ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన, అందరూ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించుకుని ముగించుకుందాం. ఘనమైన దేవ, తండ్రి, నాద, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, నీతిమంతుడా, మమ్మల్ని సృజించిన సృష్టికర్త, మా కొరకై మరలా తిరిగి వచ్చి సజీవ యాగముగా మీరు త్యాగమై మీ యొక్క త్యాగం ద్వారా మాకు గొప్ప రక్షణను ఇచ్చి తిరిగి వెళ్ళి మరలా మమ్మల్ని తీసుకువెళ్ళడానికి రానున్న తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నాయన, ఏమని చెప్పి మిమ్మల్ని స్తుతించగలము తండ్రి? మా జీవితం అంతయు కూడా ప్రభువా, మా హృదయం ఎప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ ఎన్నిసార్లు అయితే మా గుండె నిమిషానికి కొట్టుకుంటుందో అన్నిసార్లు మిమ్మల్ని స్తుతించిన సరిపోదు ప్రభువా. అంత గొప్ప తండ్రి ప్రభువా మీరు, మీకు స్తోత్రములు నైనా. మేము ఏ నోళ్ళలో స్తుతించినను నైనా సరిపోదు ప్రభువా. మా సాష్టాంగ ప్రణామములు ప్రభువా దినదినము హృదయపూర్వకంగా మీ పాద సన్నిధిలో వేయడానికి సహాయం చేయండి. అందరం ప్రార్థనలు ఏకీభవిద్దాం, మౌనంగా ఉండొద్దు. మీ నామం మహింపరచడం తప్ప మాకు మరొకటి ధ్యానం లేనట్లుగా మా హృదయాల్లో ఉంచండి తండ్రి. మిమ్మల్ని స్తుతించడం తప్ప మాకు ఇక జీవము లేనట్లుగా ఉండే తలంపులు మా హృదయాల్లో పుట్టించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా తండ్రి, మేము స్తుతించలేము తండ్రి శరీరులుగా ప్రభువా. మా శరీరం బలహీనమైనప్పుడు ఆత్మను లేవనెత్తండి తండ్రి. ఆత్మ ఎప్పుడు జీవించలాగిన సహాయం చేయండి. ఆత్మ ఎప్పుడు జీవించి ఉంటేనే మిమ్మల్ని స్తుతిస్తుంది ప్రభువా. స్తుతించమని మమ్మల్ని ప్రేరేపిస్తుంది తండ్రి. కరుణామయ, మా ఆత్మలో ఎప్పుడు కూడా ప్రభువా మీ కొరకు ఆతృత పడినట్లుగా చేయండి. ఆత్మ ద్వారా మేల్కొలబడిన వారుగా చేయండి ప్రభువా. మేము నిర్నిమిత్తులము కాకుండా చేయండి నాయన. మమ్మల్ని మీతో కొంచెము తక్కువ వారుగా మీరు చేశారు అంటే మీతో సమానంగా మిమ్మల్ని స్తుతించడానికి గొప్పవారుగా మమ్మల్ని ఉంచారని మేము గమనించుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవ, మీరెప్పుడూ మాతో ఉండి మమ్మల్ని నడిపించండి, స్తుతుల వైపు నడిపించమని వేడుకుంటున్నాం నాయన. స్తుతించటం మంచిది, స్తుతించటం శోభస్కరమని ఎందుకు చెప్పారో అర్థమైనది తండ్రి. నాయన, మా జీవితం అంతా కూడా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేవారుగా చేయండి. మీ నామమును గొప్పపరిచేవారుగా చేయండి. మా జీవితాల్లో ఎప్పుడు కూడా మీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. మేము చేసే ప్రతి పనిలోనూ నాయన, మేము తీసుకునే ప్రతి శ్వాసలో కూడా నాయన పవిత్రతను అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించేదిగా చేయండి ప్రభువా. ప్రతి నిత్యము మిమ్మల్ని స్తుతులు అర్పించి మా బిడ్డలుగా చేయండి నాయన. మా నడక మిమ్మల్ని స్తుతించేదిగా చేయండి, మా మాట మిమ్మల్ని స్తుతించేదిగా చేయండి, మా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడు మిమ్మల్ని స్తుతించేవిగా చేయండి, మా చేతి పనులు మిమ్మల్ని స్తుతించేవిగా చేయండి, మా నడక మా పడక సమస్తము మిమ్మల్ని స్తుతించేదిగా చేయమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని స్తుతించటం మంచిది ప్రభా మా జీవితాలకు, అది మేలు తండ్రి నాయన. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ జ్ఞానము కలిగిన వారుగా మీ లోకములో జీవించడానికి సహాయం చేయండి. మీ సేవకులను ఎత్తి పట్టుకొనండి ప్రభువా నాయన. మీరే బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యముతో ఉంచండి, ఆయుష్తో నింపమని వేడుకుంటున్నాం. అనేక మందికి నాయన మీ సువార్తను ప్రకటించగలిగే శక్తిని అనుగ్రహించండి ప్రభువా. ఒక్కొక్కరిని నాయన, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ఒక్కొక్క జ్యోతిగా తయారు చేయమని వేడుకుంటున్నాం.
యవ్వనులను పట్టుకొనండి ప్రభా. నాయన మధ్య వయస్కులు మీ సువార్త చేయడానికి నడుము కట్టడానికి సహాయం చేయండి. యవ్వనస్తులను మీరు పిలుచుకోనండి ప్రభా, మీరు మాట్లాడండి. అనేక మందికి సువార్త చెప్పగలిగిన యోధులుగా తయారు చేయమని వేడుకుంటున్నాం. మీరే నడిపించండి నాయన, మీ ఆత్మను వారిలో వెలిగించండి, ఎప్పటికీ ఆరిపోకుండా సహాయం చేయండి నాయన. మమ్మల్ని మేము పవిత్రమైన మీ పాదాలకు నాయన పరలోక రాజ్యంలో మా కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ ఉన్నతమైన పరలోక రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ కూడా నాయన ఆయుత్తుపరిచి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని నజరేయుడనే యేసున మన మనవులన్నీ వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువారు శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థన మనందరం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మౌని దినాహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. మన సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించి ఆయన ఆరాధికులుగా మనల్ని స్థిరపరచుదురుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.